రాష్ట్రంలో డోర్ టు డోర్ పెన్షనర్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు టీడీపీ నేత బోండా ఉమ. పెన్షనర్లు సచివాలయకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. పెన్షన్ల పంపిణీపై ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయని, తప్పుడు ఆరోపణలతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీపై మండిపడ్డారు. రాజకీయ కార్యక్రమాలకు వాడుకుంటున్న వాలంటీర్లతో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించొద్దని మాత్రమే ఎన్నిక కమిషన్ సూచించిందని తెలిపారు బోండా ఉమ. కనీస మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. ఎండలు మండిపోతా ఉన్నాయే. తల్లి లాంటి వయసున్న వాళ్ళు, తండ్రి లాంటి వయసున్న వాళ్ళు, భర్తల్ని కోల్పోయిన వితంతువులు, అక్కలు, చెల్లెళ్ళు, అలాగే దివ్యాంగులు, వీళ్ళు నీ రాక్షస క్రీడలో ఇవాళ సచివాలయాల దగ్గరికి వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలి సచివాలయాల దగ్గరికి? సచివాలయాల దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాలి వాళ్ళని? నేను అడుగుతా ఉన్నా. ఈ విషయ ప్రచారాల్లో రాజకీయ ప్రతిపక్ష పార్టీలంట ఎలక్షన్ కమిషన్ చెప్పినాయంట, ఎలక్షన్ కమిషను ఆపిచ్చారంట. అంటే మేము అడుగుతా ఉన్నాం, నువ్వు ముఖ్యమంత్రి, ఆపద్ధరం ముఖ్యమంత్రివైనా నువ్వు ఇంకా నీకు 40 రోజులు నువ్వు ఆపద్ధరం ముఖ్యమంత్రిగా కొనసాగుతావు. నువ్వు స్పష్టమైన ఆదేశాలు ఎందుకు ఇవ్వటం లేదు జగన్ రెడ్డి? డోర్ టు డోర్ పింఛన్లు ఇవ్వమని, పింఛన్దారులందరికీ ఇంటి దగ్గరికి ఇవ్వమని ఎందుకు నువ్వు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం లేదు అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? నువ్వు వాలంటీర్ని నీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటా ఉన్నావు, నీ వైసీపీ ప్రచార కార్యక్రమాల్లో వాడుకుంటా ఉన్నావు. అది తప్పు. కాబట్టి వాలంటీర్ల చేత ప్రభుత్వ కార్యక్రమాలు చేయించొద్దు అని మాత్రమే చెప్పింది. నేను అడుగుతా ఉన్నా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క వాలంటీర్లు తప్ప ఇంకెవరు ఉద్యోగులు లేరా అని అడుగుతా ఉన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.